మనాళ్ళు డార్లింగ్ అని పిలుచుకునే బాహుబలి ప్రభాస్ గారికి ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఫౌజీ, రెండోది మారుతి రాజాసాబ్. ఈ 2 షూటింగ్లో ఉంటున్న ఈయన ఇటలీలో ఒక పెద్ద విల్లా కొన్నారట. చాలామందికి తెలిసే ఉంటుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు చక్కర్లు కొడుకున్న వార్త ఏంటంటే ఇదిగోండి, ఇది డీసీలో వేశారు. ఈయనకు ఉన్నటువంటి విల్లాకి నెలకి 40 లక్షల వరకు మన ఇండియన్ కరెన్సీలో రెంట్ వస్తుందట. నెలకి 40 లక్షలు రెంట్. చాలామంది ఆయన సహచర నటీనటులు కూడా చెప్పకొచ్చేది ఏంటంటే ఈయన అది ఒక హాలిడే విజిట్కి వెళ్ళినప్పుడు హాలిడే రిసార్ట్స్ కోసం అన్నట్టు ఎక్కడో కాకుండా ఇటలీలోనే కొనుక్కున్నారు దాన్ని. సో అతను ఏదన్నా హాలిడే మూడ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు, అంటే విశ్రాంతిని అని చెప్తారట. సో కన్ఫర్మేషన్గా ఈ వార్తను చూసినప్పుడు ఏంటంటే చాలా తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాడు ప్రభాస్. ఇప్పుడు నెలకు 40 లక్షలు కేవలం దాని మీద రెంట్ లాగానే వస్తుందంటే అర్థం చేసుకుంటాం. మనవాడు కారు మీద కాలేసుకొని చూస్తున్నా కూడా రోజు జరిగిపోతుంది. ఆయన స్టిల్ అతని యాక్టింగ్ క్యాపబిలిటీస్, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది చాలామంది ఎప్పటి నుంచో చెబుతున్నదే. వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేసింది ఈ న్యూస్లో. దానికి ఒక చిన్న లెగ్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదో జరుగుతుంది. పెద్దగా మనకి షూటింగ్లో తప్పితే బయట ఎక్కడ కనపడదు కదా. ఆ షూటింగ్లో కూడా ఎలా ఉన్నది ఏంటనేది మనకు వాళ్ళు ఏదైనా ట్రైలర్ రిలీజ్ చేయటం ఇట్లాంటివి ఏమైనా ఉంటేనే కానీ విడి రోజుల్లో ఎక్కడ కనపడట్లేదు మధ్య బయట. ఆయన మేబీ 40 దగ్గరకు వచ్చాడు కాబట్టి మరి ఎక్కువ అయిందో ఆయన ఏజ్. వయసుకి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి శరీరంలో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్లు తీసుకోవటానికి కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు పనికొస్తుందనే ఉద్దేశంతో కొన్నటువంటి ఈ విల్లా మన వాడికి అలా లక్షలు కలిసి వస్తుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టి ఉంటుందో తెలియదు కానీ పెట్టున్నాడో రిటర్న్ అయితే మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నట్టు అర్థమవుతుంది. బై.